హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ విజయ్ భాస్కర్, విజయ ఫిజియోథెరపీ క్లినిక్ గిద్దలు. ఇక్కడ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి దేవనగరం విలేజ్లో ఒక సార్ ఉన్నారు. సో సార్కి ఏంటంటే వెన్నుపూస దగ్గర సర్వైకల్ మెడ వెన్నుపూస దగ్గర సర్జరీ అయింది కడపలో. సో సర్జరీ అయిన తర్వాత సర్జరీ అయిన వెంటనే ఇక్కడ సర్జరీ అయిన వెంటనే 2 చేతులు 2 కాళ్ళు మూమెంట్ స్లో అయింది. సో అక్కడి నుంచి ఒకసారి ఇప్పుడైతే 2 months నుంచి మనం ఫిజియోథెరపీ చేస్తున్నాము. ఇప్పుడు ఆయన మంచం నుంచి లేచి దాదాపు ఒక 100 meters ఆయన సొంతంగా నడవగలుగుతున్నారు. ఒకసారి ఆయన మాటల్లో అసలు ఏం జరిగింది, ఎలా ఉంది ఒకసారి విందాము. సార్ చెప్పండి. అది సార్ ఏం లేదు సార్, పోయి ఆపరేట్ చేసుకున్నా ఎక్కడ కడపలో. ఆవిడ కడప చేసిన తర్వాత ఆయన సార్ చేసేదంటే సరే తెలియదు సార్ గారు. ఆయన తర్వాత వచ్చేసి ఆయన నాకు చెప్పలేదు, మా అబ్బాయికి చెప్పాడు. ఇది మీ కాలు చేతులు సచ్చి వస్తాయండి. సచ్చి వచ్చిన తర్వాత సచ్చి వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో ఒక 6 రోజులు ఉన్నాయి. 6 రోజుల తర్వాత ఫిజియోథెరపీ సర్జరీ అయిపోయిన వెంటనే మీకు మూమెంట్లు ఎలా ఉంది? 2 చేతులు 2 అన్ని మొత్తం సచ్చి అసలు ఏం పని చేయలేదు. ఏం పని చేయలేదు. చెయ్యి పిడికిలు బిగించి ఏం పని చేయలేదు. 1 month వరకు. 1 month ఎప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది? నెల తర్వాత వచ్చినాయి. తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళారు? ఫిజియోథెరపీ ఎక్కడ? కడపలో. అక్కడ 15 రోజులు ఉన్నాయి. ఓకే. 15 రోజులు ఉన్నాయి. అక్కడ ఎంతవరకు మూమెంట్ వచ్చింది? ఒక కాలు చెయ్యి, ఒక కాలు ఏ కాలు ఏ చెయ్యి? ఎడం కాలు ఎడం చెయ్యి మూమెంట్ వచ్చేసి. ఓకే. నువ్వు వచ్చిన తర్వాత ఇది మా కాలు అరిగిపోయిందన్నారు. ఓకే. ఆడ ఎక్సర్సైజ్ అరిగిపోయిన తర్వాత టైం పడుతుంది. వచ్చాక ఓకే. నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చా. మీ దగ్గర వచ్చి ఇప్పుడు వచ్చేసి చాలా మార్పు వచ్చేసింది. కాలు చెయ్యి మనం స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా మార్పు వచ్చేసింది. 60% మీరు వచ్చింది. ఇప్పుడు మీకేం మీరు నడవగలుగుతున్నారా? నడవగలుగుతాడా? ఒకసారి చెప్పండి. వరకు ఆగకుండా తను నడవగలుగుతున్నాడు. హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకో 2 months చేస్తే ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. 8, 11, 9, 11, 10. కామ్ పైకి లేపండి. స్ట్రైట్ దించండి. పైకి లేపండి. దించండి. పైకి లేపండి. దించండి. అటు ఇటు అనండి. 1, 2, 3, 4. పైకి లేపండి. 1, 2, 3. మడవండి. 1, 2, మడవండి. 3. కాలు మడవండి. చాపండి. మడవండి. చాపండి. మడవండి. నిలబడండి. ఓకే. నడవండి. సో ఫస్ట్ అసలు మనం వాకర్ మీద 4 మనుషులు పట్టుకుని వాళ్ళ అబ్బాయిలు తర్వాత వాళ్ళ మిస్సెస్ అందరం పట్టుకొని నడిపించే వాళ్ళం. ఇప్పుడైతే ఆయన నుంచి అసలు ఎవ్వరూ టచ్ చేయకుండా, కాకపోతే కొంచెం స్లోగా నడుస్తున్నారు, బట్ ఆయన కంప్లీట్ గా నడవగలుగుతున్నారు. మనం చూడొచ్చు ఆయన నడిచేది. ఒకసారి నడవండి.